నమస్తే, నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టట్లేదు. 60 రోజుల్లో ఒక రోజు రావాలన్నారని గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి 10 నుండి 15 నిమిషాల మధ్యలో ఉండి వెళ్ళిపోయారు. సరే, మరి ఆయన రాలేదు కదా, మరి ప్రజలకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ని ఎలా ప్రజల ముందు ఉంచుతారు, లేదంటే ఎలా ప్రశ్నిస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గేమ్ ఎవరికి అర్థం కావట్లా. అసెంబ్లీకి తాను తనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలని దూరంగా పెడుతూ మండలిలో మాత్రం ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈరోజు శాసన మండలి సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు హెరిటేజ్ని టార్గెట్గా చేసుకొని గోల చేశారు. అసలు శాసన మండలిలో హెరిటేజ్ అంశం తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? లోకేష్ గారు కూడా ఒక ప్రశ్న వేశారు. మీరు ఒక తాటి మీద నడవాలి, మీకు కేవలం ప్రతిపాదనకి ఒకటి దానికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది, 2 వచ్చినాయి అంటే మీరు ఫస్ట్ మీ మీద ఒక క్లారిటీ లేకుండా ఉన్నారు, సమన్వయం లేదు మీ పార్టీలో అని చెప్పేసి. అసలు ఏం జరుగుతుంది, ఈ గేమ్కి వెనకాతలు ఉన్న కథ ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గేమ్ ఎవ్వరికీ అర్థం కాదు అని ప్రతి ఒక్కరూ అంటారు. ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా. ఇప్పుడు కూడా ఆయన అసెంబ్లీకి దూరంగా ఉన్నారు, ఆయనతో పాటు ఆయనతో గెలిచిన 10 మంది కూడా దూరంగా ఉన్నారు. కానీ శాసన మండలిలో గేమ్ ప్లే చేస్తున్నారు. అక్కడ హెరిటేజ్కి సంబంధించి క్వశ్చన్స్ రేస్ చేస్తూ గోల చేస్తూ వేరే దానికి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఏంటి ఆయన ప్లాన్ ఏంటి? అసెంబ్లీలో ఆయన రావాలి, వాయిస్ వినిపించాలి, కానీ రావట్లే ఆయన. రారు. కానీ శాసన మండలిలో మాత్రం బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాం, అక్కడ పోరాడదాం అని చెప్పేసి అంటున్నారు ఆయన. ఆడ పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారి సలహాలు సూచనలు తీసుకొని చేయడానికి అక్కడేమో జూనియర్ లేరు, సీనియర్ పొలిటీషియన్ ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు అక్కడ ప్రతిపక్ష నాయకుడు, ఆయనకు అన్నీ తెలుసు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. తర్వాత ఏ సబ్జెక్ట్ మాట్లాడితే పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఏ సబ్జెక్ట్ మాట్లాడితే పార్టీ బూమరాంగ్ అవుతుంది, ఇవన్నీ తెలిసినటువంటి నాయకుడు. డక్కా ముక్కలు తిన్న నాయకులు అంటారు కదా, అలాంటి నాయకుడు ఆయన. ఆయనకి ఈ డైరెక్షన్ ఇచ్చేది ఏంటి? సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తే బొత్స సత్యనారాయణ గారు ఇంకోటి చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందిలో ఉంది. హెరిటేజ్ విషయంలో ఇందాపూర్ అనేటువంటి సంస్థ, ఆ సంస్థకి తిరుమల తిరుపతి దేవస్థానం రీసెంట్గా ఏదో నెయ్యికి సంబంధించిన టెండర్ని ఫైనల్ చేసింది అనేది ఒక ఆరోపణ. ఆ ఇందాపూర్లో ఉండేటువంటి సంస్థకి హెరిటేజ్కి లింక్ పెడుతూ వీళ్ళు హెరిటేజ్ దేను అది హెరిటేజ్కి ఇవ్వడానికే ఈ నెయ్యికి సంబంధించినటువంటి కల్తీని మొత్తం తెర మీద తీసుకొచ్చారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి నామ్స్ని సడలించారు, ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు మీడియా ముఖంగా. చీజ్కి నెయ్యికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ గారు. సో ఇలాంటి పరిస్థితుల్లో దీని మీద చర్చ పెట్టాలని చెప్పి వాయిదా తీర్మానాలు పెట్టారు ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్కడ మండలిలో. ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు వాయిదా తీర్మానం పెట్టారు. ఆ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదని అంటారు బొత్స సత్యనారాయణ గారు. యాక్చువల్గా మండలిలో యాజ్ పర్ ది బులెటిన్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, కాబట్టి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో మారారు, వాళ్ళు ఎటు పెడతారని అంటారు బొత్స సత్యనారాయణ గారు. ఇక్కడ రిపీట్ అయినట్టుంది తెలంగాణ అంటారు. సో ఇట్లా వాయిదా పడింది, మళ్ళీ అది చర్చకు రాలేదు. అయితే ఇక్కడ వాస్తవంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ ఏం జరిగింది అనేది అసలు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఏంటి, నందినికి అసలు లేదు, టెండర్లే ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. కానీ వాస్తవం వాళ్ళు అఫీషియల్గా చైర్మన్ గారు ఆధారాలతో సహా బయట పెట్టారు టెండర్ విషయం. ఏం చెప్పారు, 7 ప్రముఖ డైరీలకి ఈ మధ్యకాలంలో టెండర్లు కాల్ఫర్ చేశారు నెయ్యి సప్లై కోసం. దీంట్లో 4 టెండర్లని కర్ణాటక సంబంధించినటువంటి మిల్క్ ఫెడరేషన్ది నందిని 4 టెండర్లని కైవసం చేసుకుంది. మదర్ డైరీ 2 టెండర్లను కైవసం చేసుకుంది. ఇందాపూర్ డైరీ 2 టెండర్లని దక్కించుకుంది. సంగం డైరీ 1 టెండర్ దక్కించుకుంది. అలాగే ప్రీమియర్ అగ్రి డైరీ ఇది దక్కించుకోవాలి, ఎందుకంటే నామ్స్కి ఫిట్ కాల ఇది. తర్వాత కొల్లాపూర్ డైరీ ఇది గోకుల్ ఇది టెండర్ దక్కించుకోవాలి. గోవింద్ మిల్క్ ఇది టెండర్ దక్కించుకోవాలి. ఎందుకు దక్కించుకోలేదంటే వీళ్ళు కోట్ చేస్తారు, నెయ్యి ధర తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కోట్ చేస్తారు. ఆ కోట్ చేసినటువంటి ధర కంటే తక్కువగా ఎవరు సప్లై చేస్తారు అనేది ఒకటి ఉంటుంది, ఎవరు హైయెస్ట్ ఇస్తే వాళ్ళకి ఇస్తారు. సో ఇప్పుడు 2024-25 సంవత్సరానికి గాను
ఈ గుత్తాధిపత్యానికి తావివ్వకుండా 65 లక్షల కిలోల నెయ్యి సేకరణకు ఈ టెండర్లు పిలిచారు. సో ఈ టెండర్లు పిలిస్తే ఎవరెవరు పాడుకున్నారని నేను చెప్పాను. అయితే దీనికి సామర్థ్యాన్ని ఎట్టబెట్టారంటే ఎంఆర్ఎల్ స్కోర్ బోర్డు విధానాన్ని తీసుకున్నారు. ఇది FSSR ఇది 2.1.8 నిబంధనలతో పాటు మిల్క్ ఫ్యాట్ షూరిటీ పరీక్షలు ISO ఈ నెంబర్లు అవన్నీ ఇచ్చారు. అలాగే సెన్సరీ పారామీటర్స్ ఇవి తప్పనిసరి చేశారు. ఈ నెయ్యి కల్తీ కాకుండా ఉండడానికి ఇవన్నీ చేశారు. అలాగే ఇంకొక సడలింపు ఏం చేశారంటే, ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సడలించింది 1500 కిలోమీటర్ల దూరంలో ఉండే డైరీలు ఎవరైనా సరే ఎలిజిబిలిటీ అని ఇచ్చారు. కాదు అంత దూరం నుంచి తీసుకొస్తే నెయ్యి చెడిపోతుంది కాబట్టి 800 కిలోమీటర్లకు తగ్గించారు దాన్ని డిస్టెన్స్ని. 800 కిలోమీటర్ల రేడియస్లో ఉండేటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చారు. అలాగే ఈ ట్యాంకర్లు ఉంటాయి కదా, నెయ్యి సరఫరా చేసేటువంటి ట్యాంకర్లు, వీటికి GPS లాక్ సిస్టమ్ని పెట్టారు. తర్వాత మొత్తం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నెయ్యి పరీక్షలు చేయటం ఇవన్నీ కూడా మామూలే. సో ఇదంతా కూడా ఈ నామ్స్ పెట్టిన తర్వాత ఈ నామ్స్ని ప్రకారం ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకే ఇచ్చారు. ఇక్కడ గుత్తాధిపత్యం ఏమి లేదు. గుత్తాధిపత్యం ఎక్కడుంది? ఇప్పుడు ఇందాపూర్కి 2 టెండర్లు, మరి నందినికి 4 టెండర్లు వచ్చినాయి. సో కాబట్టి ఇది టెండర్లు జరిగినటువంటి ప్రక్రియ. ఇక చైర్మన్ గారు మీడియా సమావేశం పెట్టి ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే, నందిని డైరీని తప్పించామన్నారు, మేము తప్పించలేదు. మొత్తం నెయ్యి టెండర్లో 62% వాళ్ళే సరఫరా చేస్తున్నారు అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ 2024 నుంచి ఇప్పటి వరకు మొత్తం 7 టెండర్లు 4 టెండర్లు నందిని దక్కించుకుంది నేను చెప్పాను కదా. దీని ద్వారా 40 లక్షల కిలోల నెయ్యి సరఫరా అవుతుంది నందిని ద్వారా. అలాగే 62% వాటా దానికే ఉంది. 2019-24 మధ్యకాలంలో నందిని డైరీకి టీటీడీ నుంచి ఎటువంటి ఆర్డర్లు లభించలేదు. నందినికి కర్ణాటకకు సంబంధించి జనరల్గా నందిని డైరీ ఎప్పుడు కూడా నెయ్యి సరఫరా చేసేది. కానీ 2019-24 మధ్యలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ నందినికి ఇవ్వాల, ఇప్పుడు ఇచ్చారు. అసలు నందిని డైరీ లేదని ఎట్టంటారు అనేది క్వశ్చన్. అలాగే 2016లో లీటర్ ఆవు పాలు వచ్చేసి ఆవు పాలు ధర 2016లో నేను చెప్పేది 17 నుంచి 20 రూపాయలు ఉంది. అప్పుడు నెయ్యి ధర ఎంత ఉందంటే నెయ్యి ధర 278 రూపాయలు ఉంది కిలో 2016లో. ఇప్పుడున్న ధర ఎంత? ఆవు పాలు లీటరు 42 రూపాయలు ఉంది. ఓకే, అంటే 147% పెరిగింది ఆవు పాల రేటు 2016కి ఇప్పటికి. అలాగే నెయ్యి ఎంత పెరిగింది? నెయ్యి ధర ఇప్పుడు ఎంత ఉంది? ఆ రోజు 278 రూపాయలు ఉంటే ఇవాళ 658 రూపాయలు ఉంది. ఇది 137% పెరిగింది రేటు 2016కి ఇప్పటికి. ఈ జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు నిపుణుల సూచనలు, అలాగే దేశవ్యాప్తంగా హోల్సేల్ మార్కెట్ ధరలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ ధరని ఎంతకంత నిర్ణయించాలి కదా, టెండర్ ధరని అది నిర్ణయించారు. ఆ పెరిగిన పర్సంటేజ్ ప్రకారం చేశారు. అప్పుడు ఉన్నటువంటి రేటుకి ఇప్పుడు రాదు కదా అని. అయితే ఇందాపూర్ డైరీకే టెండర్లు దక్కాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీంట్లో ఎక్కడా కూడా ఇందాపూర్ డైరీకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సో ఇక్కడ ఇందాపూర్ డైరీ కేవలం 2 డైరీలు అఫీషియల్గా దక్కించుకుంది అంతే. నందినికి 4 ఉన్నాయి. ఈ ఇందాపూర్ డైరీ ఎంత ఇస్తుంది? 10 లక్షల కిలోలు నెయ్యిని సరఫరా చేస్తుంది ఆ 2 టెండర్ల ద్వారా. నాణ్యతా ప్రమాణాల ప్రకారం ఉంది కాబట్టి నందినికి, మదర్ డైరీకి, సంగం డైరీకి, ఇందాపూర్ డైరీకి ఆర్డర్లు ఇచ్చారు. ఇదే విషయాన్ని ఆయన చెప్పారు. అయితే పెరిగినటువంటి టెండర్లో దక్కించుకున్నటువంటి నందిని ఏం చేసిందంటే, పెరిగిన ధరల కారణంగా మేము 60 లక్షల కిలోల నెయ్యిని మేము సరఫరా చేయలేము, 20 లక్షల కిలోలకు బదులుగా మేము 10 లక్షల కిలోల నెయ్యిని మాత్రమే మేము సరఫరా చేస్తామని చెప్పి ఒక టెండర్ సంబంధించి వాళ్ళు వెనక్కి తగ్గారు. ఎందుకు? పెరిగిన రేట్ల ప్రకారం మేము సప్లై చేయలేమండి. ఒక టెండర్లో 20 లక్షల కిలోల నెయ్యి సప్లై చేస్తామని మేము అంత చేయలేము, 10 లక్షలే చేస్తామని చెప్పారు. అది ఆ 10 లక్షలు ఎవరికి ఇవ్వాలి? ఆ నెక్స్ట్ L2 ఉంటారు, అంటే నెక్స్ట్ హైయెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవ్వాలి. ఆ నామ్స్ ప్రకారం ఇచ్చాము అని చెప్పి చెబుతున్నారు.
ప్రసాదాల తయారీ కోసం నిబంధనల ప్రకారం L2కి ఇచ్చాము అని చెప్పి జాతీయ స్థాయి నామ్స్ ప్రకారం ఇచ్చాము అని చెప్పి చెబుతున్నారు. దీంట్లో ఎక్కడ నీకు డీవియేషన్ ఉంది, ఇందాపూర్ డైరీకి ఎక్కడ డీవియేషన్ ఉందని చెప్పి ఈయన ప్రశ్నిస్తున్నారు. ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. సో కాబట్టి ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు. దాని మీద కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. కుటుంబరావు గారు P4 చైర్మన్, ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎలాంటి సంబంధం లేదు, కోవర్కింగ్ కంపెనీ మాత్రమే అది. సో నెయ్యికి సంబంధించి ఎక్కడ హెరిటేజ్ కను ఇందాపూర్కి లేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. కాకపోతే కొన్ని ప్రొడక్ట్స్ ఇందాపూర్ నుంచి తీసుకుంటుంది హెరిటేజ్ నుంచి ఇందాపూర్ తీసుకుంటుంది, అంతే తప్ప కొన్ని ప్రొడక్ట్స్ నెయ్యి తీసుకోదు. ఇదే విషయం చెప్తున్నారు. కానీ ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం ఉందని చెప్పి ఎక్స్పోజ్ చేస్తూ హెరిటేజ్కి ఈ కాంట్రాక్ట్ ఇప్పించడానికి రేట్లు పెంచారు అని చెప్పి చెబుతారు. రేట్లు పెంచారంటే 2016 రేట్లకి ఇప్పుడు ఎట్టిస్తారు, ఇవ్వాలంటే కెమికల్స్ కలపాలి. బోలే బాబా డైరీ లాగా, అంతే కదా, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? రైట్. సో ఇది వాస్తవం. దీన్ని మండలిలో గందరగోళం చేసేసి మండలిలో చర్చించే ప్రయత్నం చేశారు. అక్కడ బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్ మేరకు పోరాడలేదు అనేటువంటి ఒక అసంతృప్తి అయితే ఉంది అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుకుంటున్నారు. అయితే వాళ్ళిద్దరి మధ్య కొంత సంఘర్షణ జరుగుతుంది. ఎందుకంటే రాజ్యాంగం పరంగా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బొత్స సత్యనారాయణ గారు. ప్రతిపక్ష హోదానేమో జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారిని ఈయన టార్గెట్ చేస్తున్నారా, లేదంటే బొత్స సత్యనారాయణ గారు ఈయన బారి నుంచి తప్పించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్తారని చర్చ కూడా నడుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.